హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అందం అంటే ఏంటి, దాని నిర్వచనం అంటే ఏంటి అని రకరకాల ఆలోచనల మధ్య నలిగిపోతున్న ఒక అమ్మాయి కథ, ఒక భార్య కథ. సాయంత్రం ఇంటికి వచ్చినప్పటి నుండి మాటామంతి లేకుండా మౌనంగా తన పని తాను చేసుకుపోతోంది సౌందర్య. అంత దూరం నుంచి గమనిస్తున్న ఆమె భర్త ప్రేమ్ ఏమై ఉంటుందోనని ఆలోచనలో పడ్డాడు. స్టేటస్ లేదు, అందం లేదు, పెద్దగా చదువుకోలేదు. ఏం నచ్చింది తనలో ప్రేమ్కి వద్దనుకున్న పదే పదే అవే మాటలు చెవుల్లో వినిపిస్తుండడంతో కోపంతో నేలకేసి గ్లాస్ని విసిరికొట్టింది. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో పెద్ద శబ్దం రావటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటిదాకా అక్క పిల్లలతో ఆడుకుంటున్న అమ్మా నాన్న కంగారుగా కిచెన్ వైపు వెళ్ళబోతే తను చూస్తానని కిచెన్లోకి పరుగున వెళ్ళాడు ప్రేమ్. ఎర్రటి కళ్ళ నిండా కన్నీళ్లతో కోపంతో నేల విసిరికొట్టిన గ్లాస్ కేసి తీక్షణంగా చూస్తూ నిలబడింది సౌందర్య. ఏంటి సౌందర్య, ఏమైంది? ప్రేమ్ పెద్ద పెద్ద అడుగులు వేసి భార్య దగ్గరికి చేరుకున్నాడు. ఎప్పుడు పిలిచే తన పేరేనా, ఎందుకో మొదటిసారి తన పేరు తనకి నచ్చలేదు. నిన్నే సౌందర్య, ఈసారి కొంచెం గట్టిగానే అరిచాడు. ఏం లేదండి, సన్నగా ఏడుపుతో వచ్చింది గొంతు. ఇందాక అణుచుకున్న కోపం కాస్త నశాలానికి అంటింది ప్రేమ్కి. తనకి సౌందర్య ఏడుపు నచ్చదు. సౌందర్య కాదు, తన ఇంట్లో ఎవరు ఏడ్చినా నచ్చదు. అమ్మకి భార్యకి స్ట్రిక్ట్గా చెప్పేశాడు ఏడవద్దని. ప్రేమ్ అరిచిన అరుపుకి మనసులో దాచుకున్న బాధ తోడయ్యేసరికి తెలియకుండానే ఏడుపు తన్నుకొస్తుంది సౌందర్యకి. ఏమైందిరా అమ్మ? సౌందర్య 5 నిమిషాల ముందు కిచెన్లోకి వచ్చిన కొడుకు ఇంకా రాకపోయేసరికి ఏమైందో అని పరుగున వచ్చింది ప్రేమ్ తల్లి మాలిని. ఏమో, నీ కోడల్ని అడుగు. ప్రేమ్ కోపానికి భయపడి వెనక్కి 2 అడుగులు వేసిన సౌందర్య నేలకూలి కిచెన్లో ఉన్న అలమారాకి ఆనుకొని మోకాళ్ళని ముఖం దగ్గరికి లాక్కొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏమ్మా, ఏమైంది? ఏమైనా దెబ్బ తగిలిందా? వీడేమైనా అన్నాడా? కోడలి పక్కన కూర్చుంటూ తల నిమిరి గడ్డం పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. నేనే ఈ చెంప ఆ చెంప పగలగొట్టాను, నీ కోడల్ని 4 కొట్టాను. నాకేమైనా పనా పాట? చా, నిన్న కూడా ఇంతే. మెల్లగా గొనుక్కొని సూటిగా చూశాడు. ఎందుకు బాధపడుతుందో చెప్తేనే కదా తెలిసేదమ్మా. నిన్న జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ తననే బాధగా చూస్తున్న భార్య కళ్ళలోకి ప్రేమగా చూశాడు ప్రేమ్. ఏమైందో చెప్పొచ్చు కదా, నాతో పంతమెందుకు? కళ్ళతోటి అడిగాడు ప్రేమ్. నువ్వుండు ప్రేమ్, అమ్మాయిని ఇంకాస్త భయపెట్టొద్దు. అమ్మ తన చేతుల్లో వణికిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తున్న కోడలి తల మీద ముద్దు పెడుతూ చెప్పింది. చెప్తే కదమ్మా తెలిసేది. నేను అరిచేది వినపడుతోంది. నిన్నటి నుంచి అడుగుతున్న, నోరు తెరిచి ఒక్క మాట చెప్పట్లేదు. ప్రేమ్ ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు. ఊరుకోమ్మా, వాడికి చెప్పలేకపోతే నాకు చెప్పు. మెల్లగా సౌందర్య భుజం తట్టి ప్రేమగా అడిగింది మాలిని. నిన్నటి రాత్రి కళ్ళ ముందు నిలువెత్తు అందం, అంతకంటే స్వచ్ఛమైన మనసు, అంతా తన సొంతం అన్న ఆనందంతో సౌందర్య ఆధారాల మీద ఇంకొక మధురమైన సంతకం చేశాడు ప్రేమ్. 3 ఏళ్ల ఈ దాంపత్య ప్రయాణంలో ఒకరితో ఒకరు పంచుకున్న మధురమైన అనుభూతులు ఎన్నో. ఎలా మొదలైందో వీళ్ళ పరిచయం, ఒక్క వారంలోనే ప్రేమ వరకు ఎలా దారితీసిందో గుర్తొస్తుంటే మనసంతా ఆనందంతో నిండిపోయింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని తెలిసి ప్రేమ పెళ్లి అంటేనే పట్టనట్టు తిరుగుతున్న తనకి చల్లటి పిల్లగాలిలా మనసుని తాకింది సౌందర్య. ఒక్క నిమిషంలోనే తనేంటో తెలిసి తన మనసంతా నిండిపోయింది. బాధ్యత లేని తన తండ్రికి రెక్కల కష్టం మీద బైక్ కొనిస్తున్న సమయంలో సౌందర్యం చూశాడు ప్రేమ్. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా? నచ్చినది కొనివ్వలేదని గోల చేసే పిల్లల్ని చూశాడు. కానీ తన వాళ్ళ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్న అమ్మాయిని చూసి మొదటి ప్రేమ కంటే గౌరవం కలిగింది ప్రేమ్కి. ఏదో మొదటిసారి యాదృచ్ఛికంగా కలిసామనుకున్న సమయంలో రెండోసారి అమ్మ బలవంతం మీద గుడికి వెడితే అక్కడ కూడా ఈ అమ్మాయే. అమ్మమ్మ ఆ అమ్మాయిని గుర్తుపెట్టి తనెవరో చెప్పి మరదలవుతుందని పరిచయం చేయడం అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఐ లవ్ యూ బుజ్జమ్మ. గాఢమైన ముద్దులని శంఖం లాంటి సౌందర్య మెడ మీద తమకంతో పెడుతున్నాడు ప్రేమ్. ఐ లవ్ యూ బుజ్జమ్మ పలకవేంటి? పెదాలని చెవిపై రాస్తూ ఇంకొంచెం మత్తెక్కించుంటే గొంతులో అంతే ప్రేమగా చెవిలో చెప్పాడు. సన్నని ములుగు తప్ప సౌందర్యం నుంచి ఇంకే సమాధానం రాలేదు. ఆ క్షణం తొలిరేయి. ముద్దుగా అలంకరించుకొని పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుని బుగ్గల్లో నింపుకొని అడుగుపెట్టిన సౌందర్య రూపం గుర్తుకు వచ్చింది ప్రేమ్కి. ఇంకా ఆ రూపం, ఆ అలంకారం కళ్ళల్లో కదలాడుతోంది. ఎంత ముద్దుగా అనిపించిందో ఆ రూపం. అజంత శిల్పాలు, పాలరాతి శిల్పాలు వినటమే కానీ ఎప్పుడు ఎదురుగా చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు కూడా అంతే అందంగా కనిపిస్తుంది తన కళ్ళకి. అంత పిచ్చి ప్రేమ ప్రేమ్కి సౌందర్య అంటే.
ఆ రోజు ఎలా పెద్ద పెద్ద అడుగులు వేసుకొని సౌందర్య దగ్గరికి నడిచి గట్టిగా హత్తుకున్నాడో, ఎంతలా అంటే తమ మధ్య గాలి కూడా చోటు చేసుకోనంతలాగా. మళ్ళీ అలాగే తొలిరేయిని గుర్తు చేసుకుంటూ ఈరోజు కూడా అచ్చదన లేని ఇరువురి శరీరాలను ప్రేమతో కలిపేస్తున్నాడు. ఎందుకో ఎప్పట్లా సౌందర్య స్పందించట్లేదు. ఏమైంది? ఎక్కడో ఏదో మూల మనసులో కంగారు మొదలైంది. అంతా బానే ఉందా? టక్కున లేచి సౌందర్య ముఖంలోకి తొంగి చూశాడు. తొలి కలయికని, తొలి రేయిని ఎన్నో రాత్రులు తలుచుకొని ఇంకో రాత్రిని మధురమైన రాత్రిలా మార్చుకుందామని అనుకుంటున్న సమయంలో సౌందర్య ఇలా స్పందించడం కంగారు పుట్టిస్తోంది. తలెత్తి మెల్లగా సౌందర్య ముఖంలోకి అలానే సూటిగా చూస్తూ ఉన్నాడు. సిగ్గుతో ఎర్రబడాల్సిన బుగ్గ మీద ధారలా కన్నీటి చుక్కలు కారుతున్నాయి. నిమిషం ఆగక ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అంతదాకా మనసులో దాచుకున్న బాధని కన్నీటి రూపంలో బయట పెడుతోంది సౌందర్య. క్షణం ఆగకుండా లేచి కూర్చొని సౌందర్యని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు ప్రేమ్. ఏమైంది బుజ్జి? హెల్త్ బాలేదా? పీరియడ్స్ టైమా? సౌందర్య తన నుదుటి మీద ఆనిస్తూ ప్రేమగా బుగ్గ మీద చేతిని పెడుతూ ప్రేమగా అడిగాడు. అదేం లేదండి, తల అడ్డంగా ఊపింది సౌందర్య. తామిద్దరం ఉన్నప్పుడు ప్రేమగా ప్రేమ్ అని ఏకవచనంతో ఆట పట్టిస్తూ పిలిచే తన భార్య ఏం మాట్లాడకుండా ఉంటోంది. లేదు, ఏదో ఉంది, నాకు తెలీదా ఏంటి? ప్రేమ్ నుదుటి మీద ముద్దు పెట్టాలని ముందుకు వంగి గుండెలకి హత్తుకోపోయాడు. కట్టెలు తెంచుకున్న ఏడుపుని, వెక్కిలని ఎలా ఆపాలో తెలియగా కంగారుగా తనని హత్తుకోవాలని చూసిన ప్రేమ్ నుంచి దూరం జరిగింది సౌందర్య. ఎప్పుడూ తనతో కటువుగా ప్రవర్తించని సౌందర్య తనని ఇలాంటి సమయంలో ఈ విధంగా దూరం పెట్టడంతో ఎందుకో మనసు చిముక్కుమంది. అయినా ఓపిక పట్టి మౌనంగా ఉండిపోయాడు. 10 నిమిషాలు గడిచాయి. నగ్నంగా ఉన్న శరీరాన్ని దుప్పటితో కప్పేసి మంచం మీద కూర్చొని కంటికి ధారగా ఏడుస్తోంది సౌందర్య. వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ సౌందర్య తనని ఎందుకు దూరం పెడుతోందో కారణం తెలియక మౌనంగా కూర్చొని సౌందర్యని అలాగే చూస్తున్నాడు ప్రేమ్. ప్లీజ్ బుజ్జమ్మ, ఏమైందో చెప్పు, ప్రేమగా సౌందర్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. నా మీద మీకున్నది ప్రేమ, జాల? మనసులో మాట ఎలా బయట పెట్టాలో తెలియక శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. మాట్లాడు సౌందర్య, కొంచెం గట్టిగా అడిగాడు. సారీ, నాకు ఇష్టం లేదు, మెల్లగా తలంచుని చెప్పింది. దానికి ఏడవడం ఎందుకు? అర్థం కానట్టు చూశాడు. సౌందర్య బాధగా ఒక చూపు చూసింది. ఆ చూపు సూటిగా ప్రేమ్ గుండెల్ని తాకింది. ఏదో ఉంది, తను చెప్పట్లేదు. కోపం, అసహనం పెరుగుతోంది. ఇక్కడే ఇలానే ఉంటే కోపంతో ఇంకేం అరుస్తాను అని నేల మీద పడుకున్న బట్టల్ని వేసుకొని ఎదురుగా ఉన్న బాల్కనీలో బెడ్షీట్ పట్టుకొని వెళ్ళిపోయాడు ప్రేమ్. నిజమే, ప్రేమ్ ఎంత అందగాడు, తెల్లగా ఉంటాడు. 6 అడుగుల ఎత్తు, 30 దాటినా ఇప్పుడిప్పుడే కాలేజీ నుంచి బయటకొచ్చిన కుర్రాడిలా ఉంటాడు. మరి తను దేనిలో అయినా తనకి సరితూగగలదా? అందంలో, చదువులో, ఉద్యోగంలో, డబ్బులో, హోదాలో, ఎందులో? ఆలోచనలకే ఇంకోసారి కన్నీళ్లు తన ప్రమేయం లేకుండా జారడం మొదలుపెట్టాయి. ప్రేమ్ది ప్రేమ, జాల? తనని వేరెవరో అడిగిన ప్రశ్న తన మనసుని అడిగింది సౌందర్య. ప్రేమ అని మనసు చెబుతున్నా జాలి కాకూడదన్న భయం మనసుని కుదిపేస్తోంది. ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే గుర్తులేదు. పొద్దున లేచి టకటక రెడీ అయి కాలేజీకి వెళ్ళింది సౌందర్య. క్లాస్కి వెళ్ళిన సౌందర్య ఎప్పటిలాగా ఉత్సాహంగా క్లాస్ చెప్పలేకపోతోంది. ఏదో తెలియని బాధ మనసుని కమ్మేస్తుంటే గొంతులో మాట పూడుకుపోతోంది. ఎంఎస్సి పూర్తి చేసి సెట్ క్వాలిఫై అయి జూనియర్ కాలేజీలో లెక్చర్గా పనిచేస్తోంది. కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం అంతే ఇష్టంగా చేస్తోంది. రోజులా ఈరోజు మొదలవలేదు. ఎంతో ప్రేమగా నుదుటి మీద చిన్న ముద్దుతో నిద్రలేపేవాడు ప్రేమ్. కానీ ఈరోజు అలా జరగలేదు. తెల్లవారి తను నిద్రలేచేసరికి ప్రేమ్ రూమ్లో లేడు. ప్రేమ్ చూపే ప్రేమంతా జాలి అంటే మనసు ఒప్పుకోవట్లేదు. మరి ఆ అమ్మాయితో మాట్లాడుతున్న విషయం తన దగ్గర ఎందుకు చెప్పలేదు? పోనీ అత్తయ్యకైనా చెప్పొచ్చు కదా. అత్తయ్యతోటి ప్రేమ్ ఏది దాచడుగా, అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అంటాడుగా. మరి ఏంటిదంతా? అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో గుర్తుకు తెచ్చుకుంటోంది. సరిగ్గా 2 రోజుల ముందు స్నానం చేస్తానని బాత్రూంలోకి దూరాడు ప్రేమ్. ఎప్పట్లాగే కాలేజీకి రెడీ అవుతోంది సౌందర్య. అద్దం ముందు నిల్చొని తడిసిన జుట్టు, పచ్చరంగు సిల్క్ చీర చేతిలోకి తీసుకొని కుచ్చిళ్ళు పెట్టను ప్రయత్నిస్తోంది. ఎంత పట్టినా కుచ్చిళ్ళు రావట్లేదు. ప్రేమ్కి ఇష్టమని కాటన్ శారీస్ కట్టి కట్టి ఆ కట్టుకి అలవాటు పడిపోయింది తను. అత్తగారు తీసిచ్చిందని సిల్క్ చీర కడుతూ ఉంటే బొత్తిగా కట్టు కుదరట్లేదు. అప్పుడే స్నానం చేసి ఒట్టి నైట్ ప్యాంట్తో బయటికి వచ్చిన ప్రేమ్ అద్దం ముందు నిల్చున్న సౌందర్యం చూసి అలాగే ఒక అడుగు వెనక్కి వేసి గోడ కానుకొని రెప్ప వేయకుండా తనని చూస్తూ ఉన్నాడు. ఎంతకీ కుదరని చీరని కొంగుని బలవంతంగా భుజం మీద వేసుకొని నడుముకి సగం కట్టి చీర కేసి చిరాగ్గా చూసి చేతికిన్న వాచ్ టైం కేసి చూస్తోంది సౌందర్య.
సూటిగా ప్రేమ్ చూపులు తన వీపుకి తగులుతుంటే వెనక్కి తిరిగి చూసిన సౌందర్యకి ముసిముసిగా నవ్వుతున్న ప్రేమ్ కనిపించాడు. నేనింతలా కష్టపడుతుంటే నీకు నవ్వొస్తోందా బావా? బావా అని కావాలని ఉడికిస్తూ మృదువుగా పిలిచింది. ఎంతటి భాగ్యం! భార్య నుంచి ఎప్పుడో కానీ రాదా అంతటి తీయటి పిలుపు. నవ్వకేం చెయ్యాలి? పెదాలపైన చిరునవ్వుతో మెల్లగా భార్య వైపుకి అడుగులు వేస్తూ వచ్చాడు. హెల్ప్ చెయ్యాలి. టైం అయిపోతుందన్న కంగారు స్పష్టంగా గొంతులో వినిపిస్తూ ఉంటే బుజ్జగిస్తూ ప్రేమగా అడిగింది. ప్రేమ్ గట్టిగా ఓ నవ్వు నవ్వి భుజం మీదున్న టవల్ తీసి బెడ్ పైన విసిరేస్తూ సౌందర్య దగ్గరికి నడిచాడు. విశాలమైన ఛాతీ, అంతే తెల్లని మేని ఛాయ, దృఢమైన శరీరం, ఎంత అందంగా ఉన్నాడు. ఎప్పట్లాగే అందానికి వశం తప్పుతున్న మనసుతో ఓ క్షణం కన్నార్పకుండా ఆరాధనతో చూస్తూ ఉండిపోయింది సౌందర్య. కుర్చీళ్ళు పట్టుకుంటూ సౌందర్య ఎదుట మోకాళ్ళ మీద కూర్చుంటూ తల పైకెత్తి భార్య కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు. సరే అని మెల్లగా తలూపి పొందిగ్గా ఒక్కో కుచ్చుల్ని మెల్లగా భద్రంగా పెట్టింది. ప్రేమ్ కాళ్ళ దగ్గర ఒకే ఎత్తులో అందంగా ఉండేలా కుర్చీలని పట్టుకుంటే క్షణంలో చక్కగా చీర కట్టేసింది సౌందర్య. దీనికింత హైరానా అవసరమా? నవ్వుతూ సౌందర్యని దగ్గరికి తీసుకున్నాడు ప్రేమ్. అమ్మ సెలెక్షన్ బాగుంది. ఈ చీర నీకు చాలా బాగా సూట్ అయింది. ప్రేమ్ సౌందర్యకి చెప్తూ ఉంటే సౌందర్య లోపలే సంతోషపడింది. లేట్ అవుతోంది, త్వరగా రెడీ అవ్వండి, నన్ను డ్రాప్ చేద్దురు అని చెప్పి సౌందర్య టిఫిన్ రెడీ చేయటానికి కిందికి వెళ్ళింది. 5 నిమిషాల్లో వచ్చేస్తాను, నువ్వు టిఫిన్ రెడీగా ఉంచు అని చెప్పగానే సౌందర్య కింద వెయిట్ చేస్తూనే ఉంది. 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం గడుస్తున్నా ప్రేమ్ బయటికి రాలేదు. ఏమైందో ఏమో అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిన సౌందర్యకి చాలా రోజుల తర్వాత ఒక్క పేరు వినిపించింది, మాయా. అటు తిరిగి కంగారుగా మాయా మాయా అంటూ మాట్లాడుతున్న ప్రేమ్ సౌందర్య రావటం కూడా గమనించలేదు. ఇలా కాదని తనే భర్త ఎదురుగా వెళ్ళి నిల్చుంది. ప్రేమ్ తొనకలేదు కానీ అతని కళ్ళు మాత్రం ఏదో దాస్తున్నాయని చెప్తున్నాయి. ఏంటది? కళ్ళతోటి అడిగింది సౌందర్య. ప్రేమ్ మౌనంగా ఏం లేదన్నట్టు ఉండిపోయాడు. ఏదైనా దాస్తున్నాడా? ఇది ఎప్పటి నుంచి మనసులోనే కొప్పడింది. నాకు అర్జెంట్ వర్క్ ఉంది సౌందర్య, ఈ రోజుకి ఎలాగోలా నువ్వే వెళ్ళిపో. తన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోతున్న ప్రేమ్ని అలా చూస్తూ ఉండిపోయింది సౌందర్య. ప్రేమ్ మాత్రం అంతే వేగంగా పెద్ద పెద్ద అడుగులు ముందుకేస్తూ వెళ్ళిపోయాడు. అలా మొదలైంది వాళ్ళ జీవితంలో ఒక పెద్ద తుఫాను. 2 రోజుల్లో తన జీవితం ఇంతలా మారిపోతుందని అనుకోలేదు కదా. అలా వెళ్ళిన ప్రేమ్ నేరుగా ఒక అమ్మాయిని కలవటానికి వెళ్ళాడు. అది తన దగ్గర దాచి మరీ వెళ్ళాడు. ఆ అమ్మాయికి ప్రేమ్ని కలవాల్సిన అవసరం ఏముంది? తనకి డివోర్స్ అయిందని తెలిసింది. మళ్ళీ తన జీవితంలోకి ప్రేమ్ రావాలని కోరుకుంటుందా? మనసంతా ఏవేవో ఆలోచనలు. రోజంతా భారమైన ఆలోచనలతో కాలేజీల్లో గడిపి ఇంటికి బయలుదేరింది సౌందర్య. ఒక్కసారి ఇంటికి రామ్మా, నిన్ను చూసి చాలా రోజులైంది. అమ్మ 2 రోజుల ముందు ఫోన్ చేసి బ్రతిమలాడింది. ఎందుకో తనకి అమ్మ బాగా గుర్తొస్తోంది. ప్రేమ్కి ఒకే ఒక చిన్న మెసేజ్ చేసి నేరుగా పుట్టింటికి వెళ్ళింది. కానీ అత్తయ్యకి మాత్రం తెల్లవారే ఇంటికి వెళ్తున్నానని చెప్పింది. చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చింది. ఇంటికి రాగానే ఎదురుగ్గా గుమ్మం ముందు తన కోసం నవ్వుతూ ఎదురు చూస్తున్న అమ్మ కనపడింది. ఎప్పట్లాగానే అమ్మ పెదాలు సౌందర్యం చూడగానే ఇంకాస్త విచ్చుకున్నాయి. అమ్మ సౌందర్య అడుగులు ఒక్క క్షణం తడబడ్డాయి. 2 నెలలైంది అమ్మని చూసి. అలా ఎలా ఉండగలిగావే అని అనగానే ఒక్కసారి ప్రేమ్, తన ఇల్లు, తన వాళ్ళు గుర్తొచ్చారు ఆ క్షణం. ఇది కూడా తన ఇల్లే కదా, వీళ్ళు కూడా తన వాళ్లే కదా. ఎందుకో ఆ క్షణం అందరూ తన వాళ్ళే అయినా, మన వాళ్ళే అయినా తను ఒంటరినన్న భావన కలిగింది. ఒక్కసారిగా మనసు బరువెక్కేసరికి ఆగలేక అమ్మని గట్టిగా హత్తుకుంది. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అక్కని చూసి పరుగున బయటికి వచ్చాడు తమ్ముడు అజయ్. ఎలా ఉన్నావురా? ప్రేమగా తమ్ముడి తల నిమిరి బుగ్గగిల్లుతూ అడిగింది. 7 ఏళ్లు చిన్నవాడైన తమ్ముడు తమ్ముడిగా కంటే కొడుగ్గా భావించి పెంచిన సౌందర్యకి తమ్ముడు అక్క అన్న అమ్మ అనే వినిపిస్తుంది. బాగున్నావా అక్క? బావ రాలేదా? ఎప్పుడు ఒంటరిగా రాని అక్కని ఒంటరిగా చూసి బావ కోసం ఆశగా గుమ్మం కేసి చూస్తూ అడిగాడు. తన మనసులో ఉన్న ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక చిన్నగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది. రాలేదా? నిరాశగా పెట్టిన వాడి ముఖం చూసి బలవంతంగా నవ్వి లోపలికి నడిచింది సౌందర్య. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా తన పెళ్లి ఫోటో కనిపించింది. డబ్బు, అందం, చదువు దేనిలోనూ తను తగను. ఎంత మర్చిపోదామనుకున్నా అవే మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. తలనొప్పిగా ఉందమ్మా, ఫ్రెష్ అయ్యి వస్తా. ఇక అక్కడ ఉండలేక నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. కంట్లో నుంచి కారుతున్న కన్నీటిని ఎలా ఆపాలో తెలియక రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. ఎందుకో ఆ క్షణం తిరిగి తను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళగలుగుతుందా అన్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక శూన్యంలోకి చూస్తూ కూర్చుంది.
వాట్? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ప్రేమ్ సౌందర్య పంపిన మెసేజ్ చదివి ప్రేమ్‌కి ఇంకాస్త కోపం పెరిగింది. ఎందుకింత పిచ్చిగా చేస్తోంది? తెలియక నేరుగా రూమ్‌లోకెళ్ళి చైర్‌లో అలా కూలబడ్డాడు. ఏమైందని ఇంత కోపం చూపిస్తోంది? అసలు తనని తప్పించుకు తిరగాల్సిన అవసరమేముంది? ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. కోపం వస్తే అరవాలి, తిట్టాలి. అంతేకాని ఇలా చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళిపోతే ఏమని అర్థం? వెంటనే ఫోన్ కాల్ తీశాడు. రూమ్‌లో ఓ మూల పడున్న ఫోన్ నిరవధికంగా మోగి ఆగిపోయింది. హాల్‌లో అలసిపోయి అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న సౌందర్యకి దాని మూలుగలు వినిపించలేదు. ఇలా కాదు, తనే నేరుగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి మాట్లాడదామని నిర్ణయించుకున్నాడు. ఎందుకో ఈ మూడ్‌లో ఇంట్లో ఉండాలనిపించలేదు. వెంటనే తన రాజ్‌కి కాల్ చేశాడు. రాజ్, ప్రేమ్ బెస్ట్ ఫ్రెండ్స్. అదృష్టవశాత్తు కలీగ్స్. నిజానికి ప్రేమ్ గురించి రాజ్‌కి తెలియంది ఏమీ లేదు. చివరికి మాయా విషయంతో సహా. హలో! ఇంత రాత్రిపూట ప్రేమ్ కాల్ చేసేసరికి రాజ్‌కి సహజంగా కంగారు కలిగింది. ఏంట్రా ఈ టైంలో? రాజ్ ఫోన్ తీసుకొని బాల్కనీలోకి నడుస్తూ అడిగాడు. ఫ్రీనేనా? ఏదో తెలియని బాధ ప్రేమ్ గొంతులో. ఫ్రీనే, కళ్యాణి పిల్లలు ఊరికెళ్లారు. అయినా నువ్వేంటి ఈ టైంలో? అంతా ఓకేనా? బాల్కనీలో నుంచి కిందికి చూసిన రాజ్‌కి ఎదురుగ్గా ఉన్న టీ స్టాల్‌లో ప్రేమ్ కనపడ్డాడు. ఓకే కాదురా, కిందికొచ్చేయ్ మాట్లాడాలి. ప్రేమ్ రాజుకి చెయ్యూపి కిందికి రమ్మన్నాడు. వేడి వేడి టీ గ్లాస్తో చేతిని పట్టుకొని ఇద్దరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏమైంది ప్రేమ్? మౌనం రాజుకి కొత్తగా అనిపించింది. ఇన్నేళ్ల స్నేహంలో ప్రేమ్ యొక్క ప్రేమ, కోపం, బాధ అన్ని భావాలు చాలా దగ్గరగా చూశాడు. కానీ మౌనం చాలా కొత్తగా కంగారు పుట్టించేలా ఉంది రాజుకి. సౌందర్య ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక మాట మధ్యలోనే ఆపేసి రాజు కళ్ళలోకి చూశాడు. సౌందర్యకి ఏమైంది అని అడిగాడు రాజ్. 2 రోజుల నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉంది. ఈరోజు చెప్పా పెట్టకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒక నిట్టూర్చి వదిలాడు. అలా ఎలా? ఏదైనా గొడవ పడ్డారా? ప్రేమ్ కళ్ళల్లో బాధని చెమ్మని గమనిస్తూ అడిగాడు. లేదు, నాకు తెలిసి లేదు. ప్రేమ్ అదేం లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతూ చెప్పాడు. మరేమైంది? ఒకవేళ తనకి మాయా గురించి ఏమైనా తెలిసిందా? రాజ్ టక్కున తలెత్తి ప్రేమ్ వైపు చూశాడు. తెలిస్తే ఏమవుతుంది? కోపం ఉన్నా ఏదైనా అభ్యంతరం ఉన్నా నేరుగా ముఖం మీద అడగాలి, మాట్లాడాలి, పోట్లాడాలి. కానీ నన్నిలా దూరం పెడితే ఎలా ఉంటుంది? పిడికిలి బిగిస్తూ కోపాన్ని ఆపుకుంటూ అడిగాడు. అందుకే నేను నీకు మాయా విషయం తన దగ్గర దాచొద్దని చెప్పింది. రాజ్ అసహనంగా ప్రేమ్ కేసు చూశాడు. చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను. మా మధ్య మూడో వ్యక్తి ఎందుకనుకున్నాను. బాధగా ఒక నవ్వు నవ్వాడు. తనే మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి అనుకుందేమో. రాజ్ మాటలకి ప్రేమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. కోపడకు, అర్థం చేసుకో. తాగేసిన టీ గ్లాస్ ప్రేమ్ చేతిలోంచి తీసుకొని టేబుల్ మీద పెట్టేస్తూ అడిగాడు రాజ్. అర్థం చేసుకున్నాను కాబట్టే కోపం, బాధ రెండూ కలిసి వస్తున్నాయి. నన్ను ఇంత దగ్గరగా చూసి కూడా మళ్ళీ తను అలా ఎలా ఆలోచించగలిగింది? ప్రేమ్ చేతిలోకి తన ఫోన్ తీసుకొని సౌందర్య మెసేజ్ మళ్ళీ చదువుతూ చెప్పాడు. నీ తప్పేం లేదనుకు ప్రేమ్. విషయం దాచడం నువ్వు చేసిన అతి పెద్ద తప్పు. నిజం చెప్పి తన అర్థం చేసుకోపోయింటే అది తన తప్పు. ఆలోచించు. ప్రేమ్ భుజం తడుతూ చెప్పాడు రాజ్. ఏం మాట్లాడాలో తెలియక బాధగా ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నాడు ప్రేమ్. ఇంతకీ తనకి మాయా విషయం ఎలా తెలిసిందో కనుక్కున్నావా? కాసేపు ఆగి మెల్లగా అడిగాడు రాజు. తెలీదు. ప్రేమ్ ఇప్పటి వరకు ఈ విషయం ఆలోచించనే లేదు. ముందు ఎలా తెలిసిందో కనుక్కో. ఎలా అంటే ఆలోచిస్తూ మాటల మధ్యలో 2 రోజుల ముందు కాల్ లిస్ట్ వెతకడం మొదలుపెట్టాడు. ఏంటి? ఫోన్ కేసి తదేకంగా చూస్తున్న ప్రేమ్ని అనుమానంగా అడిగాడు. మాయ ఆఫీస్కి వచ్చిన రోజు సౌందర్య కూడా ఆఫీస్కి వచ్చింది. ప్రేమ్ కళ్ళు మూసేస్తూ ఫోన్ని మెల్లగా తలకేసి మెల్లగా కొట్టుకుంటూ చెప్పాడు. అంటే తను అక్కడ జరిగిందంతా చూసినట్టేగా, మాయా మాటలు విన్నట్టేగా. దేవుడా! రాజు కొంచెం బాధ, కొంచెం భయం కలగాల్సిన గొంతుతో చెప్పాడు. అవును. ప్రేమ్ ఫోన్ని జోబులో పెట్టేస్తూ కిస్ చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు. ఇప్పుడేం చేస్తాం? తను మాయా మాటలే విన్నది. నా సమాధానం వినలేదు కదా. బైక్ కీస్ గుచ్చి సీట్ పైన కూర్చుంటూ వచ్చి రాని నవ్వుతోటి చెప్పాడు. జాగ్రత్త. ఆక్సిలేటర్ రైజ్ చేస్తున్న ప్రేమ్ భుజం తట్టాలని రాజ్ చెయ్యెత్తేలోపే బైక్ ముందుకు వెళ్ళిపోయింది. రాజ్ ప్రేమ్ని చూస్తూ నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాత్రి 10:30, 11 అవుతోంది. నాన్న రావటం ఆలస్యం అవటంతో కాసేపు నాన్న కోసం చూసి ఆయన రాగానే కాసేపు మాట్లాడి ఇక నిద్రపోదామని చూస్తోంది సౌందర్య. అప్పటికే ఇంటి పనవటంతో అలసిపోయిన అమ్మ, కాలేజీకి వెళ్ళొచ్చిన తమ్ముడు నిద్రపోయారు. నాన్నలో ఏ మార్పు రాలేదు. కాకపోతే అమ్మ, తమ్ముడు ఆనందంగా ఉండటం నేర్చుకున్నారు. ఆర్థికంగా తను సహాయం చేస్తున్నా మానసికంగా వాళ్ళు బలంగా ఉండటంతో చాలా ఆనందంగా అనిపించింది. తన పెళ్లితో ఇంటి పరిస్థితి ఇంకాస్త అధ్వానంగా మారుతుంది అనుకుంది, కానీ ఆశ్చర్యంగా మెరుగుపడటంతో చాలా ఆనందపడింది. ప్రేమ్ డబ్బు విషయంలో ఏనాడు తనని కట్టడి చేయలేదు. అది అతని గొప్పతనం. బలవంతంగా కళ్ళు మూసుకొని మంచం పైన పడుకొని ఏదో ఆలోచిస్తున్న సౌందర్యకి తన తండ్రి బైక్ని బయట రోడ్డు కవతల వైపు పార్క్ చేయడం గుర్తొచ్చింది.
అసలే ఇరుకు సందు. అందులోనూ ఎదురింట్లోకి కారులో ఎవరో రావటంతో తప్పక బైక్ అక్కడే పార్క్ చేశాడాయన. తమ్ముడికి చెప్పి ఇంటి ముందు పార్క్ చేద్దామనుకుంది కానీ మర్చిపోయింది. తెల్లవారైనా ఆ పని చేయాల్సిందే. ఇక తప్పదని బద్ధకంగా గుమ్మం దాటి బైక్ కోసం రోడ్డు క్రాస్ చేద్దామని మెల్లగా ఒక్కో అడుగు వేస్తోంది. ఒక్కసారిగా ముఖం మీద ఏదో వెహికల్ లైట్ పడింది. క్షణం అడుగులు తడబడి ముఖం మీద పడుతున్న లైట్‌కి అడ్డుగా చేతిని పెట్టి అలా నిల్చుండిపోయింది. మెరుపు వేగంతో బైకు వచ్చి తన ముందు ఆగింది. దూరంగా ఉన్న కాంతి తన చుట్టూ వలయంలా ఉండేసరికి సగం మూసిన కళ్ళని తెరిచి ఎదురుగ్గా తన ముందు ఆగిన బైక్ మీదున్న మనిషిని చూసింది. హెల్మెట్ తీస్తూ తన వైపు తదేకంగా కోపాన్ని ఆపుకుంటూ చూస్తున్న ప్రేమ్ కనిపించాడు. నోటి మాట రాక మౌనంగా రాయిలా అలా నిలబడిపోయి చూస్తోంది. ఈ టైంలో రోడ్లో ఈ స్టంట్స్ ఏంటి? ఎప్పటిలా కాకుండా కోపంగా కరుకుగా ఉంది ప్రేమ్ గొంతు. ప్రేమ్ కోపం కొత్తవడంతో తన ప్రమేయం లేకుండానే గొంతు తడారిపోయింది. ఎంత ప్రయత్నించినా మాట పెగలట్లేదు. ఏం మాట్లాడకుండా చెమ్మగిలిన కళ్ళతో తలంచుకొని బైక్ కీస్ కేసి చూస్తూ ఉండిపోయింది. నేను పార్క్ చేస్తాలే, లోపలికి పో, మరో మాటకి తావివ్వకుండా చేతిలో కీస్ లాక్కుంటూ చెప్పాడు. అంత చలిలో వెచ్చగా ప్రేమ్ చేయి తగలటంతోటి ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది. ప్రేమ్ స్పర్శ తనకి కొత్త కాదు. కానీ మనసులో పేరుకుపోయిన బాధకి తన భర్త స్పర్శలోనే స్వాంతన దొరుకుతుందని ఆ క్షణం మళ్ళీ ఇంకోసారి అనుభవపూర్వకంగా తెలిసింది. తనకే తెలియకుండా భర్త చేతి వేళ్ళకి పెనవేసుకున్న తన చేతిని విడిపించుకోవాలని చూసింది. ఎంత తను విడిపించుకోవాలని చూస్తుందో అంత పట్టు బిగుస్తున్నాడు ప్రేమ్. ప్రేమ్ పట్టుకి ఎర్రగా కందిపోయిన చేతి వైపు చూస్తూ నిస్సహాయంగా కన్నీరు కారుస్తూ తల పైకెత్తింది. సౌందర్య బాధ నొప్పి అర్థం చేసుకున్న ప్రేమ్ టక్కున చేతిని వదిలేశాడు. సౌందర్య కళ్ళల్లో నీళ్లు చూశాక ఇక ఏం మాట్లాడలేక ఇంట్లోకి పద అని చెప్పి తన బైక్ ఇంటి ముందు పార్క్ చేసి రోడ్డుకి అవతల వైపుకి వెళ్ళాడు. ఎందుకో ఇంటి లోపలికి వెళ్ళలేకపోయింది సౌందర్య. అలాగే ప్రేమ్ వచ్చేంత వరకు గేట్ పట్టుకొని సన్నని స్ట్రీట్ లైట్ వెలుతురులో అతన్నే చూస్తూ నిల్చుంది. బైక్ పార్క్ చేసి ఇంట్లోకి నడుస్తున్న ప్రేమ్ గేటు దగ్గర సౌందర్య నిల్చున్న చోటు ఆగాడు. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలా కాసేపు నిల్చున్నారు. బావా, మీరా? ఆ సమయంలో బావని అక్కడ అలా చూసి ఆశ్చర్యంతో పిలిచాడు అజయ్. ఇంకో మాట మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్ళింది సౌందర్య. అజయ్ ప్రశ్నలకి పొడిపొడిగా సమాధానం చెప్తూ సౌందర్యని గమనిస్తూ ముందుకు నడిచాడు ప్రేమ్. ఇంత అర్ధరాత్రి సమయంలో తన బావ ఎందుకొచ్చాడో అజయ్కి అర్థం కాలేదు. ప్రేమ్ సౌందర్య మాట్లాడుకోకుండా ఎందుకున్నారో కూడా అజయ్కి అర్థం కాలేదు. తర్వాతి కథని వచ్చే కథలో షేర్ చేస్తాను. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు.